ఇప్పుడు అందరూ చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ మేము అడిగేది ఒకటే, రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికో లేకపోతే రెవెన్యూ సెక్షన్లో పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ దగ్గర వసూలు చేసి రిమూవ్ చేయమని దానికి ఏది అనాథరైజ్ ఆకలిని రిమూవ్ చేయమని దానికి మా మీద దాడి చేస్తారు. ఇట్లా మాకు వ్యాపారానికి అన్నీ ఉన్నాయి, ఒక అడుగు పెట్టి. మా తిరుమల పరిరక్షణ సైన్యం తరపున మేము ఏడాది క్రితమే గత ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి ఈ అనాథరైజ్డ్ హాకర్స్ మూలంగా తిరుమలకు పవిత్రతకు భంగం కలుగుతుంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది, చాలా సమస్యలు భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దాంతోపాటుగా తిరుమల నిజమైన స్థానికులకి అక్కడ వ్యాపారాలు జరగకుండా ఈ అనాథరైజ్డ్ హాకర్స్ మూలంగా అనేక రకమైనటువంటి టీటీడీయే కాదు, ఇటు స్థానికులు కూడా, నిజమైన స్థానికులు కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మీరు వెంటనే దీన్ని అనాథరైజ్డ్ హాకర్స్ను మొత్తం రిమూవ్ చేయాలి అని చెప్పేసి చైర్మన్, టీటీడీ చైర్మన్ గారికి కానీ, ఈఓ గారికి కానీ, అడిషనల్ ఈఓ గారికి కానీ అందరికీ కూడా వినతి పత్రం సమర్పించడం, వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. అయితే టీటీడీ చైర్మన్ గారు మా విజ్ఞప్తిని మన్నించి టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానాలు కూడా చేశారు. అనాథరైజ్డ్ హాకర్స్ రిమూవ్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ అనేది టీటీడీలోని 5 విభాగాలతో సంబంధించి రెవెన్యూ, పంచాయతీ, ఇంజనీరింగ్, పోలీస్, టీటీడీ విజిలెన్స్, ఆరోగ్య శాఖ, ఈ విభాగాలన్నింటినీ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. బోర్డు తీర్మానం అయితే అయ్యింది, కానీ ఎందుకనో అధికారులు దాన్ని అమలు చేయడం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది వాళ్ళకి రాజకీయ ఒత్తిడిలా లేకపోతే ఇంకేమైనా లోపాయకారి ఒప్పందాలా మాకైతే తెలియడం లేదు. మేము తిరుమల పరిరక్షణ సైన్యం తిరుమల పవిత్రతను కాపాడుతూ స్థానికుల హక్కులను కాపాడుకుంటూ ఒక ధార్మిక సంస్థ అయినటువంటి ప్రతిష్టను కాపాడుకునేందుకే మా యొక్క తిరుమల సైన్యం ఏర్పడింది. ఏ ఒక్క వ్యక్తిగత ప్రయోజనాలు మేము ఆశించడం లేదు. తిరుమల పరిరక్షణే మాకు ముఖ్యం. అయితే ఎందుకు వీళ్ళు ఒక ఏడాది 3 నెలల కాలం గడిచినప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు అనాథరైజ్డ్ హాకర్స్ని రిమూవ్ చేయడం లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు కనుక ఈ పరిస్థితి ఇంకా కూడా కొనసాగిస్తే భవిష్యత్తులో వాళ్ళకే ప్రమాదకరం, నిజమైన స్థానికులుగా మాకు కూడా ప్రమాదకరం అని వాళ్ళకి అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా కూడా అన్నీ క్లియర్గా తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, అక్కడ జరుగుతున్నటువంటి టీటీడీ రెవెన్యూలో జరిగినటువంటి అవకతవకలు, అప్పట్లో ఏఈఓ భాస్కర్ నారాయణ చౌదరి అనేసి పనిచేశాడు. ఆయన 5 ఏళ్ల పాటు మొత్తం తిరుమల కొండని నాశనం చేసి పెట్టి ఒక్కొక్క హాకర్ లైసెన్స్కి, ఒక్కొక్క దుకాణానికి, ఒక్కొక్క బాలాజీనగర్లో ఇంటి పేర్లు ఇవన్నీ మార్చడానికి వీటన్నిటి కూడా 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క మనిషి దగ్గర లంచాలు తీసుకుని డిజిటల్ సంతకం ఆయనే, టీటీడీకి ఈఓ సుప్రీం, బట్ అయితే రెవెన్యూ ఏఈఓగా ఈ భాస్కర్ నారాయణ చౌదరి తానే సుప్రీం లాగా వ్యవహరించి అడ్డగోలుగా సంతకాలు పెట్టేసి, డిజిటల్ సంతకాలు పెట్టేసి అందరికీ పేర్లు మార్చి ఎక్కడెక్కడి నుంచో కూడా తిరుమల తిరుపతి స్థానికులు కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ తిరుమలలో తిష్ట వేయడానికి ఆయన యొక్క అవినీతి ప్రధానమైన కారణంగా తయారైంది. ఈ విషయాన్ని మేము చెప్పాం, వీటన్నిటినీ ఎంక్వైరీ చేయమన్నాం. అయితే అవి ఎంక్వైరీ చేయట్లా వీళ్ళు టీటీడీ వాళ్ళు. అది ఎందుకో తెలియట్లే. ఒక 151 హాకర్ లైసెన్సులను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వంటి జరిగిన సందర్భంలో వాళ్ళందరూ హాకర్ లైసెన్సులు కావాలని అప్పటి బోర్డుకి విన్నవించుకున్నారు. అప్పటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు వీటిల్ని పరిశీలించి ఇవి నిజమా కాదా మళ్ళా తిరిగి బోర్డుకి నివేదిక పెట్టమని చెప్పి ఆయన ఆర్డర్స్ ఇచ్చారు. మంచిదే, తప్పులే, దాన్ని మేము తప్పుపట్టట్లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని అప్పటి నుంచి ఏ పని చేయకుండా 4 ఏళ్లుగా తిరుమల కొండపైన ఈ 151 మందే కాకుండా దాదాపు 450-500 మంది అనాథరైజ్డ్ హాకర్స్ ఎక్కడ పడితే అక్కడ, ఆఖరికి ఎక్కడైతే నిషేధిత ప్రాంతాలు ఉన్నాయో శ్రీవారి ఆలయం ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర అఖిలాండం కర్పూరాలు వెలిగించే పక్కనే ఎవరికి పర్మిషన్ లేదు అక్కడ ఈ తట్టల హాకర్ లైసెన్సులు పెట్టుకోవడానికి. అక్కడ వాళ్ళకి కావాల్సిన మనిషిని ఒకరిని పెట్టారు. ఇట్లా ఆ 151తో పాటు మిగిలినటువంటి 500-600 మంది హాకర్స్ తిరుమలలో విచ్చలవిడిగా అన్ని ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా తట్టలు పెట్టుకొని రోజుకి
వేలాది రూపాయలు సంపాదిస్తూ యాత్రికుల రాకపోకలకు కూడా అడ్డుగా ఏర్పడిపోయి తిరుమల యొక్క శాంతి భద్రతలకు విఘాతంగా తయారయ్యారు. ఎందుకు వీటిని రిమూవ్ చేయడం లేదని మేము ఎన్నోసార్లు అడిగాం, అడుగుతూనే ఉన్నాం, రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం, శాంతియుతంగా చేయాల్సినవన్నీ చేస్తున్నాం, వాళ్ళు ఎందుకో పట్టించుకోవట్లేదు. పైగా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇంకా కొంతమంది వాళ్ళ అనుచరులను తీసుకెళ్ళడం, మా వాళ్ళకి తట్టలు పెట్టించండి అని చెప్పి అడుగుతున్నారు. ఏంది ఇది? అసలు తిరుమల కొండ వీళ్ళకి ఏమైనా రాజకీయ పునరావాసంగా మారిందా నాకు అర్థం కావట్లే. అక్కడ ఒక చట్టం ఉంది, తిరుమలలో ఒక చట్టం ఉంది. లోకల్స్ అంటే అక్కడ తిరుమల ఆలయ అభివృద్ధి కోసం చుట్టూ ఉన్న ఒక ప్రాంతాలన్నింటినీ, నివాస గృహాలన్నింటినీ తొలగించి వాళ్ళకి మాత్రమే పునరావాసం కింద అప్పట్లో ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం ఈ జీవనోపాధి కింద హాకర్ లైసెన్సులు, షాపులు ఇవి ఇచ్చారు. అంటే తిరుమల లోకల్స్కి తప్ప బయట వాళ్ళకి అక్కడ పునరావాసం కల్పించే పద్ధతి ఫస్ట్ నుంచి లేదు. కానీ తర్వాత ఏమైపోయింది, రాజకీయ ఒత్తిళ్లు, సీఎం కార్యాలయం నుంచి ఒత్తిళ్లు, ఇంకొకటి అని చెప్తూ కొన్ని 5-6 ఏళ్లుగా ఏమైపోయింది, తిరుమల కొండపైన ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, ఇతర ప్రాంతాల వ్యక్తులు విచ్చలవిడిగా దుకాణాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని ఏ విధంగా కట్టడి చేయాలి? గతంలో మీకు అందరికీ కూడా తెలుసు, తిరుమల స్థానికులుగా 9 ఏళ్ల పాటు పనిచేసినటువంటి బాలసుబ్రహ్మణ్యం ఐఏఎస్ అధికారి అన్ని పార్టీలు వాళ్ళని కూర్చోబెట్టి, అయ్యా తిరుమలలో ఉండవలసింది వీళ్ళే, ఇల్లు కొట్టిన వాళ్ళు, స్థలాలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళే అనేసి కొంతమందిని నిర్ధారించి వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పించి కొన్ని బోగస్ ఐడి కార్డులను వీటన్నింటినీ కూడా ఇవన్నీ బోగస్ అని చెప్పి రాసేసి వెళ్ళిపోయారు క్లియర్గా ఆల్మోస్ట్ చేసి. తర్వాత ఇంకా ఇల్లు కొట్టలేదు, ఎక్కడా లేదు, స్థానికులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ దుకాణాలు ఎలా ఏర్పడ్డాయి? ఇప్పుడు టీటీడీ అధికారులు సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఇస్తున్నారు దుకాణాలు, ఎందుకు తట్టలు ఇస్తున్నారు? అసలు 500-600 మంది టీటీడీకి ₹1 చెల్లించకుండా, స్థానికులు కాకుండా కొండపైన వ్యాపారాలు చేసుకుంటూ ఏళ్ల తరబడి ఉంటే వాళ్ళని రిమూవ్ చేయడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి? ఎందుకు మీరు వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు? వీటన్నిటినీ భవిష్యత్తులో ఏర్పడే శాంతి భద్రతల విఘాతానికి ఎవరు బాధ్యత వహిస్తారు? టీటీడీ అధికారులు ఎందుకు రిమూవ్ చేయడం లేదు? బోర్డులో తీసుకున్న తీర్మానాన్ని కూడా కనీసం ఎందుకు అమలు చేయడం లేదు? అంటే ఇప్పుడు అధికారులకి టీటీడీ పాలక మండలికి మధ్య సమన్వయం లేదని అనుకోవాలా మేము? మీ సమన్వయం మాట ఎలా అన్నా ఉండండి, తిరుమలను కాపాడండి, అందరూ కలిసికట్టుగా కాపాడండి. అనాథరైజ్డ్ తట్టలు, ఈ కొన్ని ఉన్న వాటిలన్నింటినీ కూడా వెంటనే రిమూవ్ చేయడానికి ఆ టాస్క్ ఫోర్స్ వెంటనే వాళ్ళ పని వాళ్ళు ప్రారంభించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయకపోతే టీటీడీ ఏడి పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తాం మేము త్వరలో. ఇది కానీ వాళ్ళ కార్యాచరణ చేయకపోతే. తిరుమల పరిరక్షణ మాకు ముఖ్యం, స్థానికుల హక్కులు మాకు ముఖ్యం. మీరందరూ కూడా ఆలోచించండి దయచేసి. ఎందుకంటే మీకు తెలుసు, భాస్కర్ నారాయణ చౌదరి ఏఈఓగా పనిచేసినటువంటి 5-6 ఏళ్ల కాలంలో తట్టలే కాదు, షాపులు కూడా, అనేక షాపులు, చనిపోయిన వ్యక్తుల షాపుల్ని వీళ్ళ సొంతంగా వీళ్ళ చేతుల్లోకి తీసుకొని బినామీ వ్యక్తులకు అప్పచెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి నెల లక్షల రూపాయలు అద్దెలు అక్రమంగా వసూలు చేస్తూ పబ్బం గడుపుకున్నారు. మొన్న రీసెంట్గా బయటపడింది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర అన్ని రిపోర్ట్లు ఉంది, వాళ్ళు బయటపెట్టట్లేదు, వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు. ఒక్కొక్కరు కొంతమంది అయితే వాళ్ళు ఇష్టానుసారంగా పేర్లు మార్చేశారు. అసలు వాళ్ళు వచ్చి మళ్ళీ ఎప్పుడో లబోదిబోమంటే, అవునా ఇది మీ షాప్ అంటే, మాకు తెలియకుండా మా షాపుల పేర్లు ఎట్ట మారిపోయాయా బాబు అని వాళ్ళు అడుగుతుంటే, ఇప్పుడు కొండపైన ఉన్నటువంటి అప్పుడు 5 ఏళ్ల పాటు పనిచేసినటువంటి భాస్కర్ నారాయణ చౌదరిని, అతని మీద ఎన్ని రకాలైన ఆరోపణలు వచ్చినా, ఎన్ని ఆధారాలతో సహా దొరికినా కూడా అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడున్నటువంటి ఈవో శ్యామలరావు గారు ఆయన ఏదో బంధువులాగా భావించి తిరుపతి గోవిందరాజస్వామి గుడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. 3 నెలలు ఉద్యోగికుండా లీన్లో పెట్టారు, మళ్ళీ తిరుపతి గోవిందరాజస్వామి గుడిలో వేస్తారు. అంటే ఏంటి? అవినీతి పనులన్నీ మీరు కాపాడడానికే వచ్చారా గవర్నమెంట్ నుంచి టీటీడీకి? మేము అడుగుతున్నాం. మీ అవినీతి పనులను మీరు శిక్షిస్తే కదా ఇంకొకరికి కూడా భయం అనేది ఉంటుంది. అతని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి కదా, సస్పెండ్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? అంటే లోకల్స్ మీద తప్పులు పెడతారు ప్రతి ఒక్కటి. తిరుమలలో లోకల్స్ వాడు కడుపు కూటు కోసం ఒక అడుగు ముందుకు పెడితే షాపు నుంచి అదేదో ఆక్రమణలు అన్నట్టు 15 మందికి షాపులు వాళ్ళకి మళ్ళీ రీసెంట్గా ఒక్కొక్క వ్యక్తికి 25,000 రూపాయల చొప్పున జరిమానా విధించి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడి నుంచి కడతారు? వాళ్ళకి 10 రూపాయలు వ్యాపారం జరగకుండా ఒకప్పుడు సన్నిధి వీధి,
డిఎంబి రోడ్డు, పార్క్ రోడ్డు ఇవన్నీ ఉండేటివి. అవన్నీ రోడ్లో ఉన్నాయండి. ఇవన్నీ యాత్రికులకు వచ్చేదానికి దారి అడ్డుగా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒక చోట కాంప్లెక్స్లో ఉండండి, యాత్రికులకు కూడా బాగుంటుంది, ఒక చోట వచ్చి కొంటారు అందరూ అని చెప్పేసి షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి అందరినీ లోపలికి పంపించారు. బాగానే ఉంది. మళ్ళీ ఏం చేశారు, ఎక్కడైతే తీసేశారో అక్కడంతా ఇప్పుడు హాకర్స్ని పెట్టించేశారు మొత్తం. అంటే మీరు తీసుకున్న నిర్ణయాలకి మీరే ఈ విధంగా తూట్లు పొడుస్తూ ఉంటే, ఇప్పుడు వీడు షాపు పెట్టుకొని టీటీడీకి పునరావాసం కింద ఆస్తులు ఇచ్చి వీడికి బతుకు తెరువు లేకుండా రోడ్లో ఎవడో దిక్కు మొక్కు లేనివాడు తట్టలు పెట్టుకొని వాడు లక్షలు సంపాదించుకుంటా ఉంటే వీడు లోపల ఈగలు తోలుకుంటా కూర్చోవాల్సిన పరిస్థితి అయిపోయింది షాపింగ్ కాంప్లెక్స్లో. ఎక్కడ ఒక విధానం అంటూ టీటీడీకి ఎందుకు ఉండట్లేదు? జరిగిన హిస్టరీని పాటించాలి. మనం తిరుమలలో పరిరక్షణ, ఒక పవిత్రతను కాపాడాలి అని అనుకున్నప్పుడు ఇంతకుముందు అధికారులు ఏ విధంగా అయితే ఒక నిబంధనలు పాటించారు, ఏ విధంగా షాపులు ఇవన్నీ మెయింటైన్ చేశారు అన్నది ఇప్పుడున్న అధికారులు కనీసం పరిశీలించకుండా ఎవరికి వాళ్ళు మేమే మా మార్కు ఉండాలి అనేసి వాళ్ళు ఏదో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికే తప్ప తిరుమల పవిత్రతను కాపాడడానికి వాళ్ళకి కనీసం ఇంకా కూడా అవగాహన కలగలేదని మేము అనుకుంటున్నాం. అందుకని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాం. మేము చెప్తున్నాం, అనాథరైజ్డ్ హాకర్స్ను మొత్తం వెంటనే రిమూవ్ చేసేదానికి కార్యాచరణ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగాలి. లేదంటే మేము ఏడీ బిల్డింగ్ని ముట్టడిస్తాం. తర్వాత జరగబోయే పరిణామాలకి బాధ్యత టీటీడీదే. అందరూ వస్తారు, సిద్ధంగా ఉన్నారు. అందుకనే తిరుమల పరిరక్షణ సైన్యంగా మేము ఏర్పడ్డాం కూడా. ఏ పొలిటికల్ పార్టీతో మాకు సంబంధం లేదు. తీసుకెళ్ళాం, సీఎం గారికి కూడా చెప్పాము. మళ్ళీ సీఎం గారిని ఇంకొక 10 రోజుల లోపల సీఎం గారిని కలుస్తున్నాం. లక్షణంగా నిరూపించుకోమని చెప్పండి, తప్పుంటే శిక్ష వేయమని చెప్పండి. భయపడం. ఎందుకంటే ఇప్పుడు నిజాలు మాట్లాడేవాడికి ఎప్పుడు శత్రువులు ఎక్కువ అవుతారు. మేమైతే మేము చెప్పాము టీటీడీకి. ఇదే ఇప్పుడు హోటల్స్ విషయం తీసుకుంటే అన్ని హోటళ్ళు లక్షల రూపాయల బాడుగులు వస్తున్నాయి. బ్రాండెడ్ హోటల్కి ఇస్తామన్నారు. బ్రాండెడ్ హోటళ్ళకి ఇస్తే అది కూడా మినిమం రేట్ పెట్టారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక సారంగి హోటల్ అనేసి 44 లక్షలు కడుతున్నాడు నెలకి టీటీడీకి అద్దె. దాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసి 5 లక్షల రూపాయలకి వేరే వాళ్ళకి ఇస్తారంట. అంటే టీటీడీకి వచ్చే ఆదాయాన్ని మీరే కోల్పోయి వేరే బ్రాండెడ్ హోటల్కి ఇస్తే వాళ్ళు కరెక్ట్గా చేస్తారని నమ్మకం ఏముంది? ఒక విధానం అంటూ పాటించాలి కదా మీరు. టీటీడీకి వచ్చే ఆదాయాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? అది ఇటువంటివన్నీ కూడా గతంలో కూడా అన్నమయ్య భవన్ అనేసి బోర్డు మీటింగ్ హాల్ కిందనే ఒక అన్నమయ్య భవన్ హోటల్ ఉండేది. డీసీ హోటల్స్ చెన్నైకి సంబంధించి. దానికి అప్పట్లో నిర్వాహకుడు రాజగోపాల్ అనే అతను మెయింటైన్ చేసేవాడు. 5,28,00,000 రూపాయలు కరోనాతో టైంలో కలిపి టీటీడీకి బకాయిలు పడ్డాడు. టీటీడీ నిబంధనల ప్రకారం ఒక హోటల్ 2 నెలలు లేదా 3 నెలలు రెంట్ కట్టకపోతే ఇమీడియట్లీ దాన్ని క్లోజ్ చేయించాలా. వాళ్ళు 6 నెలలు అద్దెని డిపాజిట్గా తీసుకుంటారు టీటీడీ వాళ్ళు. ఈ 5,28,00,000 ఆ హోటలు వాస్తవంగా వాళ్ళ డిపాజిట్ టీటీడీ దగ్గర 70 లక్షలు మాత్రమే ఉండింది. 5,28,00,000 టీటీడీకి బాకీ అయితే అప్పట్లో జవహర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు ఆయన ఇద్దరు వండుకొని ఆయనకు ఒక సేంద్రియ ఎరువులతో నేచురల్గా చేసిన ఫుడ్ని యాత్రికులకు అందించాలని ఆలోచన వచ్చి ఆ హోటల్లో పెట్టాలని ఆ హోటల్ నిర్వాహకుడిని అతని దగ్గర నుంచి బాకీ వసూలు చేయకుండానే రాత్రి ఖాళీ చేసి పంపించేశారు. అంటే టీటీడీకి కట్టాల్సిన 5,28,00,000 ఎవరు కడతారు? ఇదే క్వశ్చన్ చేస్తూ మేము పత్రికలో వార్త రాసా. దానికి టీటీడీ పరువు పోయిందని చెప్పి, టీటీడీకి డ్యామేజ్ కలిగించామని చెప్పి నా మీద 3 కేసులు పెట్టారు. అంటే టీటీడీకి డబ్బు కాపాడాలని పెడితే టీటీడీకి పరువు నష్టం కలిగిందని నా మీద కేసులు పెట్టారు. అట్లే ఉంటుంది ఇవన్నీ విమర్శలు కూడా. ఎలాగంటే మేము నీతి నిజాయితీగా తిరుమల పరిరక్షణ కోసం పాటుపడుతూ ఉంటే మా మీద బురద చల్లే వాళ్ళు చల్లుతూ ఉంటారు. అది ఎందుకు చల్లారని వాళ్ళకి తెలుసు, టీటీడీ వాళ్ళకి తెలుసు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా తెలుసు. నిజాయితీగా మేము తప్పు చేస్తుంటే లక్షణంగా ఆధారాలతో సహా పట్టుకొని అందరిలాగా శిక్షించవచ్చు. మేము ఏమాత్రం భయపడం, బాధపడం. నమస్కారం. సంవత్సరాలంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలుగా పోరాటం చేసిన వ్యక్తులు మేము. హాకర్ల రైట్ కోసం, వాళ్ళ జీవనాపాధి కోసం, హాకర్లకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని దేవస్థానం దృష్టి తీసుకొని పోవడంలో మేము ముందున్నాం.
మా ఆకర్ష నాయకులు కూడా ఇక్కడ మన రామచంద్ర గారు ఉన్నారు. దశాబ్దాలుగా పోరాటం సాధించినటువంటి హక్కును ఈవేళ దేవస్థానము తుంగలో దొక్కేస్తూ ఉంది. మేము జైలు పోయినాం, కేసులు పెట్టించుకున్నాం, అనేక రకాలుగా పోరాటం చేసి సాధించినటువంటి హాకర్స్ రైట్స్ని ఈరోజు కొంతమంది స్వార్థపర శక్తులు మేము ఆకర్లమే అని చెప్పేసి తిరుమల తిష్టి వేసి కూర్చున్నారు. ఆ ఆకర్లంతా నిజమైన ఆకర్లు ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఆకర్లు దేవస్థాన నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉన్నారు. ఏం విరుద్ధంగా అంటే మందు తాగకూడదు, గంజాయి కొట్టకూడదు, సిగరెట్లు తాగకూడదు. ఇటువంటి వాళ్ళంతా కూడా దేవస్థాన ఆకర్లని లిస్టులు పెట్టి వీళ్ళంతా కూడా పాతోళ్ళు, వాళ్ళ తాతలు వ్యాపారం చేసినారు, వాళ్ళ నాయన వ్యాపారం చేసినారు కాబట్టి చాలా పాతోళ్ళు అని చెప్పి పంచాయతీల్లో లిస్టు పెట్టేసి వాళ్ళంతా ఓకే చేయాలనుకుంటున్నారు. బాలసుబ్రహ్మణ్య గారు అఖిలపక్ష కమిటీ పెట్టింది 325 మంది, మిగతా అంతా క్యాన్సిల్ చేశారు. వీళ్ళంతా హాకర్లు కాదు, ఈ లిస్టు తేవద్దని చెప్పేసినారు. 325 మందికి గాను పంచాయతీళ్ళు ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఫ్రూట్స్ లైసెన్స్ ఉన్నాయి. వాళ్ళు తిరుమలనే కాదు, ఏ 20 మందో 30 మందో ఉంటే ఈరోజు 150 మంది ఫ్రూట్స్ని తయారు చేసి పెట్టేశారు. అట్లాగే టీ క్యాట్లు ఉన్నాయి, బండ్లు. ఎంబీసీ టీబీసీ ఏరియాల్లో క్యాట్లు పెట్టుకొని పాలు కాఫీ అమ్మేవాళ్ళు, వాళ్ళకు బండ్లు ఇచ్చారు ఐవి సుబ్బారావు గారు. అటువంటి బండ్లు ఈరోజు 200 ఉన్నాయి. 30 మంది 40 మంది ఎక్కడ, 200 మంది ఎక్కడ? ఎందుకు వీళ్ళంతా ఇట్లంతా ప్రోత్సహిస్తున్నారు? ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? మేము ఈ విషయాలని మేము దేవస్థానము ఈ విధంగా చేస్తుందని స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సంవత్సరాలుగా మేము వాళ్ళ దృష్టికి తీసుకుని పోతున్నాం. అద్దో అంటున్నారు. అయితే మేము చెప్పేది ఏంటంటే ఎక్కడుండే ఫుట్పాత్లంతా ఆక్యుపై చేసుకున్నారు. యాత్రికులు నడిచి వచ్చేదానికి దారి లేదు. మాకే అయ్యో అనిపిస్తుంది, ఆ బిడ్డలను వేసుకొని ఆ సూట్ కేసులు పెట్టుకొని నెత్తిని పెట్టుకొని పోతానికి దారి లేకుండా ఒకరికొకరు నెట్టుకునే పరిస్థితి అయిపోతా ఉంది. ఇట్లాగా దేవస్థానం చేసి పెట్టేదే మంచి తిరుమల పవిత్రత కాపాడిన వాళ్ళము. కొంతమంది అధికారులు కూడా మంచి వాతావరణం కల్పించిన అధికారుల యొక్క నిబంధనలను కూడా వీళ్ళు తుంగలో దొక్కేసి ఈ విధంగా చేసి పెడితే పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? యాత్రికులకి ఏ విధంగా వీళ్ళు సేవ చేస్తారు చెప్పండి. పోని మేము సేవ చేస్తామంటాను. ఏ సేవ చేస్తాం? జేఓ దగ్గర పోతే సరే అంటాడు, ఈఓ దగ్గర వీళ్ళు చేత కాదు అసలు పరిపాలించడానికి. తిరుపతి దేవస్థానంలో చేత కాకుండా ఈఓ గారు ఇంతవరకు ఒక లోకల్ మీటింగ్ వేయాల. పంచాయతీ ఆఫీస్ చేతిలో పట్టుకొని ఈఓ గారు ఒక రోజైనా ఒక మీటింగ్ అన్న వేశారా? నీకేం బాధ్యత లేదా లోకల్గా న్యాయం చేయాలనేసి? మీ బాధ ఏం, కష్టమే సుఖమే గతంలో ఈఓ గారు వేసేవాళ్ళు కదా, నువ్వెందుకు వేయవో? నీ స్వార్థం కోసం ఇక్కడ వచ్చి కుర్చీలో కూర్చొని ఏది పట్టించుకోకుండా ఊరికే సంతకాలు పెట్టి కూర్చున్నావా? చెప్పండి. ఆ ఎస్టేట్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఆ జేయు గారు ఉన్నారు, ఏమాత్రమన్నా ఈ ఆకరణ వస్తారే కానీ చూస్తారు కానీ ఇది ఎత్తండి అన్న అడ్డంగా ఉండదని చెప్తా ఉన్నారా? ఇది రూల్స్ విరుద్ధమని చెప్తున్నారు. ఎందుకండి ఊరికే ఇదంతా? మా లోకల్ ఎత్తిన నోట్లు మట్టి కొట్టేస్తున్నారు అనవసరంగా. ఇప్పుడైనా తెలుసుకోండి మీరు. దేవస్థాన నిబంధనలు, పంచాయతీ ఆఫీస్ నిబంధనలు తిరుమలలో ఏముందని ఒక తూరు అధ్యయనం అన్నది చేయండి మీకు చేత కాకపోతే. లేదంటే గతంలో ఉన్నటువంటి ఈవోలను కనుక్కోండి. ఏంది తిరుపతి దేవస్థానము, ఈ ఆకారాలు ఇదంతా ఏంటి అని తెలియకుండా ఊరికే అనవసరంగా వచ్చి కూర్చొని ఇప్పుడు చేస్తాం రేపు చేస్తామని చెప్పేసి అనవసరం అంతా చేస్తున్నారు. ఒక బోర్డు తీసుకుంది నిర్ణయం, ఇవంతా ఆకర్లంతా క్రమబద్ధీకరణ చేయండి. వీళ్ళంతా కూడా 150 మంది లిస్టే కాదు, మీరు ఈ లిస్టే పెట్టద్దంటే మళ్ళా ఎంక్వైరీ పెట్టేది. ఆడ ఎంక్వైరీ అట వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చేస్తారని. మీకేమంత అక్కడ ఆకర్ల గురించి? ఎక్కడ వ్యాపారస్తులు వాళ్ళంతా మీరు ఎందుకు వాళ్ళంతా ప్రోత్సహిస్తున్నారు? మన బోర్డు చెప్పింది తట్ల ఎత్తేసండి లైసెన్స్ లేనివని. ఇంతవరకు ఏమైనా చెప్పారా? 6 నెలలు 4 నెలలు అవుతుంది బోర్డు తీర్మానం చేసి ఎత్తేమని చెప్పేసి. ఏదైనా జెన్యున్గా ఉంటే మళ్ళీ ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే పెట్టించుకోండి, ఈ అడ్డంగా ఉండే తట్లు తీసేయమని చెప్పినారు. ఇంతవరకు ఈఓ జేఓ కానీ ఎస్టేట్ ఆఫీసర్ కానీ ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడాల. కనీసము స్థానికులుగా పోయేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే ఆ పంచాయతీ ఆఫీస్లో కుర్చీ వేసి నాదులు లేదు. మేము ఏదో తప్పు చేస్తున్న వాళ్ళు మారిగా చేతులు కట్టుకొని ఆయన పిలిచేంత వరకు అక్కడే నిల్చొని ఉండాలి. పంచాయతీ ఆఫీసు పోతే పబ్లిక్ని గౌరవించని తెలుదా? దేవస్థానానికి ఈవో దగ్గరకు పోయినా అట్టే నిల్చోవాలా, ఒక పంచాయతీ ఆఫీసుకు పోయినా అదే విధంగా నిల్చోవాలా? ఏముండి మేము చేసిన తప్పు? నువ్వు పంచాయతీ ఆఫీస్కి 4 కుర్చీ నువ్వు ఒకటే కూర్చోవాలా? పంచాయతీ ఆఫీస్లో పబ్లిక్ రారా? వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళు కుర్చీలు ఇవ్వ, నువ్వు మర్యాద లేదా? నువ్వు మర్యాద ఇవ్వకపోతే మీకు పబ్లిక్ నీకెందుకు మర్యాద ఇస్తారు? కాబట్టి దేవస్థానము ఆలోచన చేసి ఒక మంచి చెడ్డ ఏ విధంగా ఉండాలా దేవస్థానంలో ఒక ధర్మం రచిత అన్నారు కదా, మీరు ధర్మాన్ని కాపాడండి.
కాపాడుతున్నాం. మాకు ధర్మమే మీరు పాటించట్లే. మాకు వచ్చిన వాళ్ళకంతా కూడా మీరు ఇచ్చిన విడిగా పోండి, ఎట్టని వ్యాపారం చేసుకోండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడైనా మానండి. ఆఖరి లైసెన్స్ లేని వాటిని వెంటనే తక్షణం తొలగించండి. తొలగించకపోతే మాత్రము మేము హుజురాఫీస్ను ముట్టడిస్తాం, లేదంటే స్టేట్ గవర్నమెంట్కి సీఎం మరోసారి విన్నవిస్తాం. ఆ కార్యక్రమం రూపొందించుకుంటామనేసి తెలియజేసుకుంటాను.